ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అన్ని పార్టీల నుండి పోటీ చేసేటోళ్ళ పేర్లు ఆల్రెడీ బయటకు సుత వచ్చేసినాయి. మరి ఇంతటి బిజీ షెడ్యూల్ల సుత మన ప్రపంచ స్టార్ కేఏ పాల్ సారు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలి కదా. సార్ ఏం చేస్తున్నాడో ఓ మాల్క మీరే చూడుండ్రి. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే అన్ని రాజకీయ పార్టీలు లెక్కనే కేఏ పాల్ సార్ ప్రచారం షురూ చేసిండోళ్ళు. సార్ పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీల నుంచి వెళ్ళి ప్రచారం మొదలెట్టిండు. అంతేకాదోళ్ళ సార్ పార్టీలకు వెళ్ళి ఎవరు పోటీ చేస్తారో సుత సార్ చెప్పిండు. మొన్నటికి మొన్న ప్రజాశాంతి పార్టీల చేరికైన బాబుమోహన్ సారు వరంగల్ నుంచి వెళ్ళి పోటీ చేస్తాడని సార్ చెప్పిండు. అటెంకల చేగుర్తు పార్టీ వాళ్ళని గట్టిగా అరుచుకున్నాడు. చేగుర్తు పార్టీ ఎక్కువ రోజులు ఉండదంట. ఆ పార్టీలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4 ఏకనాథ్ సిండేలు ఉన్నారని అంటున్నాడు కేఏ పాల్ సారు. సార్ ఇంకేం మాట్లాడిండో మీరే ఒకసారి ఇన్నోర్రి. పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మనమే తేవాలి అని. సో ప్రజల కోరిక మేరకు 48 రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరపున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబుమోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. తెలంగాణ ప్రెసిడెంట్గా నిర్ణయించబని కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబుమోహన్ గారిని ప్రకటిస్తున్నాం. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్లో 4 ఏకనాథ్ సిండేల్ని రెడీ చేశారు.